అమ్మా అలిమేలు మంగమ్మ, తల్లి పద్మావతి, స్వామి ఏడుకొండలవాడ, మీ సన్నిధానమునకు వచ్చిన నీరు తీర్థముగా మారుతున్నది. మీ చెంతకు వచ్చిన టెంకాయ, అరటి పండ్లు, లడ్లు తదితరములన్నీ మీకు నివేదించబడి మాకు ప్రసాదములుగా మారుతున్నది. కానీ ఇవన్నీ తీసుకువచ్చే మనుషులు మాత్రం ఎందుకు మారటం లేదు స్వామి? మనుషులు మారటం లేదని ఎవరన్నారు నాయన? అమ్మా అలమేలు మంగమ్మ తల్లి, నువ్వు వచ్చావా అమ్మా నా సందేహం తీర్చడానికి? అవును నాయన, స్వామివారికి భక్తులు ఉండిలో వేసేది ఏది నిజాయితీగా సంపాదించిన డబ్బు, ఏది అన్యాయంగా సంపాదించిన డబ్బు గమనించటంలోనే సతమతమైపోతున్నారు. నీ దగ్గరకు వచ్చే తీరిక స్వామివారికి ఎక్కడ ఉంది? అందుకే నేను వచ్చా. భక్తులు మా కొండపైకి వచ్చేటప్పుడు తల మీద నిండుగా ఒత్తెని జుట్టుతో వస్తారు. నున్నగా గుండు కొట్టించుకొని ఇంటికి వెళ్తారు. అది మార్పు కాదా నాయన? అంతేగా అంతేగా, ఎంత చక్కగా సెలవిచ్చారు తల్లి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అలమేలు మంగనాథ గోవింద గోవింద, పద్మావతి రమణ గోవింద గోవింద.